మీకు వరుసగా వ్యాంప్ క్యారెక్టర్సే వచ్చాయి. వరుసగా అంటే ఫస్ట్ వ్యాంప్ క్యారెక్టర్ ఎందులో చేశారు మీరు? శృతిలయలో ఒక రకంగా వ్యాంపే. అసహ్యమైన సీన్స్ అంటూ ఏమీ లేదు కానీ వ్యాంపే. ఇంద్రుడు చంద్రుడు కమల్ హాసన్కి సెక్రటరీ వ్యాంపు. మీకు ఇన్ని వ్యాంప్ క్యారెక్టర్స్ చేశారు, అందులో మీకు బాగా పేరు ఇచ్చింది ఏంటి? అంటే ప్రేక్షకుల్ని ఉర్రూ తొలగించిన అంటే బోరింగ్ పాప, అది లారీ డ్రైవర్, మీరే చెప్పారు. అది మీకు ఎలా అనిపిస్తుంటుంది? ఎప్పుడు కూడా ఒక ఇన్సిడెంట్ గుర్తొస్తుంది బోరింగ్ పాపది. ధర్మక్షేత్రం షూటింగ్ అప్పుడు నేను బాలయ్య బాబు మేము ఒక కోర్టు సీన్ చేస్తున్నాం వైజాగ్లో. ఒక చిన్న పిల్లాడు, వాడికి బట్టలు లేవు, న్యూడున్నాడు వాడు. బాలయ్య బాబు పిలుస్తున్నాడు, జయమ్మ బయటికి రా, జయమ్మ బయటికి రా అని. ఏంటండి అంటే, రా నీ ఫ్యాన్ వచ్చాడు నువ్వు చూడాలి అనేసి. అంటే మేము పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాము, వాడు కింద ఉన్నాడు. నేను ఇలాగ వచ్చి బెండ్ అయ్యి చూడంగానే వాడు ఓ బోరింగ్ పాప అని కొట్టేసుకుంటా. చిన్న పిల్లాడు, చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ దాకా బోరింగ్ పాప అంటేనే తెలుసు నన్ను. కానీ ఇప్పుడు నేను ఏదైనా స్టేజ్ పర్ఫార్మెన్స్కి వెళ్ళి నేను అపరంజిని, నేను అమ్మమ్మ.com అంటే ఎలాంటి స్పందన రాదు. నేనెవరు గుర్తుపెట్టారా బోరింగ్ పాపని అనగానే ఓ అని అరుస్తారు. ఇక వాళ్ళ కోసం నేను బోరింగ్ పాపనని నేను ఇంట్రడ్యూస్ చేసుకోవాల్సి వస్తుంది. సరే తప్పదు. మీకు వరుసగా వ్యాంప్ క్యారెక్టర్సే వచ్చాయి. వరుసగా అంటే ఫస్ట్ వ్యాంప్ క్యారెక్టర్ ఎందులో చేశారు మీరు? శృతిలయలో ఒక రకంగా వ్యాంపే. అసహ్యమైన సీన్స్ అంటూ ఏమీ లేదు కానీ వ్యాంపే. ఇంద్రుడు చంద్రుడు కమల్ హాసన్కి సెక్రటరీ వ్యాంపు. మీకు ఇన్ని వ్యాంప్ క్యారెక్టర్స్ చేశారు, అందులో మీకు బాగా పేరు ఇచ్చింది ఏంటి? అంటే ప్రేక్షకుల్ని ఉర్రూ తొలగించిన అంటే బోరింగ్ పాప, అది లారీ డ్రైవర్, మీరే చెప్పారు. అది మీకు ఎలా అనిపిస్తుంటుంది? ఎప్పుడు కూడా ఒక ఇన్సిడెంట్ గుర్తొస్తుంది బోరింగ్ పాపది. ధర్మక్షేత్రం షూటింగ్ అప్పుడు నేను బాలయ్య బాబు మేము ఒక కోర్టు సీన్ చేస్తున్నాం వైజాగ్లో. ఒక చిన్న పిల్లాడు, వాడికి బట్టలు లేవు, న్యూడున్నాడు వాడు. బాలయ్య బాబు పిలుస్తున్నాడు, జయమ్మ బయటికి రా, జయమ్మ బయటికి రా అని. ఏంటండి అంటే, రా నీ ఫ్యాన్ వచ్చాడు నువ్వు చూడాలి అనేసి. అంటే మేము పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాము, వాడు కింద ఉన్నాడు. నేను ఇలాగ వచ్చి బెండ్ అయ్యి చూడంగానే వాడు ఓ బోరింగ్ పాప అని కొట్టేసుకుంటా. చిన్న పిల్లాడు, చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ దాకా బోరింగ్ పాప అంటేనే తెలుసు నన్ను. కానీ ఇప్పుడు నేను ఏదైనా స్టేజ్ పర్ఫార్మెన్స్కి వెళ్ళి నేను అపరంజిని, నేను అమ్మమ్మ.com అంటే ఎలాంటి స్పందన రాదు. నేనెవరు గుర్తుపెట్టారా బోరింగ్ పాపని అనగానే ఓ అని అరుస్తారు. ఇక వాళ్ళ కోసం నేను బోరింగ్ పాపనని నేను ఇంట్రడ్యూస్ చేసుకోవాల్సి వస్తుంది. సరే తప్పదు.